గైస్, ఈరోజు మనము గోధుమ పిండితోని బిస్కెట్స్ చేసుకుంటున్నాం. సాల్టీ స్వీట్ కాదండి. 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ 1 కప్కి ½ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అంతే. ఇది కలిపిన తర్వాత కొంచెం వేడి అయినా ఆయిల్ వేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. వేడి చేసుకున్న ఆయిల్ వేసుకుంటే ఇలా 2 స్పూన్స్ ఆయిల్ ఇలా కలుపుకోవాలి. మన చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేయాలి. మిక్స్ అయింది కదా, ఇప్పుడు వాటర్ వేయాలి. ఇలా చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మంచిగా ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. నానిన తర్వాత మనం బిస్కెట్స్ ఎలా కట్ చేసుకున్నాడో చూపిస్తాం. ఇలా 10 మినిట్స్ నాననివ్వాలి. 10 మినిట్స్ నానింది. మనం బిస్కెట్స్ చేసుకుందాం. బిస్కెట్స్ ఎలా చేసుకుందాము అంటే ఫస్ట్ ఆయిల్ రాచుకోవాలి. మనం చపాతీలా చేసుకొని కట్ చేసుకున్నాడే ఓన్లీ. కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకొని మనం చపాతీని ఇలా నొక్కి ఆయిల్ వేసినాం కదా, అందుకే క్రిస్పీగా వస్తాయి, స్మూత్గా కట్ చేసొచ్చు. మనకు ఆయిల్ వేడి అయింది ఆయిల్. మనం వేడి ఆయిల్లో ఈ బిస్కెట్స్ అనేవి వేయాలి. ఈ రకంగా కట్ చేసుకోవాలి బిస్కెట్స్. మనం తింటూ ఉంటే ఆవాలు జీలకర్ర తగులుతూ ఉంటాయి పంటికి, చాలా బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఆయిల్లో డిప్ చేయాలి. ఇలా అన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. అంతే. చాలా సింపుల్గా లేదా పిల్లలకి స్నాక్స్. చూడండి ఎలా పొంగుతుందో బిస్కెట్స్. చూడండి త్వరగా వేగిపోయినాయి. ఇలా బ్రౌన్గా అయినాయి. తీయాలి. చూడండి, పిల్లలకి అప్పటికప్పుడు కావాలి అంటే ఈ స్నాక్స్ చేసి పెట్టండి. ఇలా ఈ వేగిపోయినాయి. చూడండి, ప్లేట్లోకి తీసుకోవడమే, అంతే. చూడండి ఎంత త్వరగా వేగిపోయినాయో. చూడండి మన బిస్కెట్స్ రెడీ అయినాయి.